హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్పీ టాకీస్. ఈరోజు కృష్ణాష్టమి కదా అండి. సో కృష్ణాష్టమి అంటే తెలిసిందే, ఇంకా కృష్ణుడి వేషం వేయాల్సిందే, రాధా అమ్మాయిలు ఉంటే రాధా వేషం వేయాల్సిందే. కానీ ఈసారి వెరైటీగా మా చిన్నోడికి మా అక్కకి ఇద్దరు కొడుకులు అనమాట. సో ఒకరికి కృష్ణుడి వేషము, ఇంకొకరికి రాధా వేషం వేద్దామని ఫిక్స్ చేద్దామని చేసి చూస్తే బట్టలు ఏం సరిపోలేదు. ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర లేవంటున్నారు. సో మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక లంగావని ఉందన్నమాట. అది మా అక్క మ్యారేజ్ కానీ తీసుకున్నాను. అది దాదాపు తీసుకొని కూడా 10 years 11 years దాకా అవుతుంది. సో ఇప్పుడు సడన్గా దాన్ని మా చిన్నోడికి రీల్స్ లాగా వేస్తున్నాం అనమాట. లంగావని తీసుకొని రాధా వేషం వేస్తున్నాం అనమాట. సో అది ఎట్లా సెట్ చేసి డ్రెస్ వరకు వేసాము, వెనకాల పిన్స్ పెట్టి ఎంత వేసి రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. అస్సలు ఏం పెట్టినా ఉంచుకోవట్లేదు. మా చిన్నోడైతే నాకు అమ్మాయి వేషం వద్దు అని ఒకటే ఏడుపు. మేమే అది కొనిస్తాం ఇది కొనిస్తాం అని చెప్పి మేమే ఎట్లాగట్లా సెట్ చేసి గాజులన్నీ తెచ్చి వేసి మన చేతికి పారాని అన్నీ తీసుకొని పారాని పెట్టాము. పారాని అయితే బాగానే పట్టించుకుంటున్నాడు మా చేత. అండ్ ఇంక ఏమన్నా ఇంకా అబ్బాయి కదండి, తెలిసిందే అబ్బాయిల గురించి. పిల్లోళ్ళు అసలు అది ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే అస్సలు ఉంచుకోరు. ఏం చేస్తున్నా కూడా వద్దు వద్దు అని అంటారు. రాధా వేషం వేస్తున్నప్పటి నుంచి రచ్చే మా వాడితోటి. అయినా మేము అది ఇది చెప్పి ఎట్లొకట్లా ఒక్కసారి రెడీ అవ్వు అని చెప్పి వతం నడుచుకొని అది కొనిస్తాం ఇది కొనిస్తామంటే సరేలే ఒప్పుకొని ఫైనల్గా వేసుకుంటా ఉన్నాడు. చాలా క్యూట్గా ఉన్నాడు. అసలు రెడీ చేస్తుంటేనే ఎంత ముద్ద వస్తున్నాడో. పూర్తిగా రెడీ అయ్యాక ఎంత బాగుంటాడో అనిపిస్తుంది. అమ్మాయిలాగా అయిపోతాడు. అమ్మాయిలాగే ఉంటాడు. అసలు చూస్తే ఎవరైనా దూరపోలు చూస్తే, ఎవరైనా తెలియని వాళ్ళు కనుక చూస్తే వాళ్ళ అబ్బాయా అని మాత్రం అసలు గుర్తుపట్టనున్నారు. మా వాడికి అప్పుడే చేసి నిద్ర వచ్చేస్తా ఉంది. అయినా ఎలాగలా చేంజ్ చేస్తూ ఉన్నాము. మా అక్క అట్లా అన్నీ కొని పెట్టుకునింది రాధా వేషం వేయాలని చెప్పి. ఇంకా తిలక అస్సలు పెట్టించుకోడేమో అనుకున్నాము బొట్టు అయితే, కానీ పర్లేదు మా వాడు బాగానే పెట్టించుకున్నాడు. చాలా బాగుంది, చాలా ముచ్చటగా ఉంది. అసలు చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నైతే అరుస్తూ ఉన్నాడు, ఎందుకు అన్నీ పెడుతున్నావు వద్దు అని చెప్పి. అయినా మేమే ముచ్చటగా ఉంటుంది, మళ్ళీ వేయలేము కదా, చిన్నప్పుడే కదా వేసేది అని చెప్పి ఇప్పుడే వేస్తూ ఉన్నాము. సో చాలా బాగుంది. చూడండి మీరు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడు. నాకైతే అసలు చాలా ముద్దొస్తున్నాడు మా వాడిని చూస్తుంటే. అసలు ఎంత ముచ్చటగా వేయించుకుంటున్నాడు. వాళ్ళు లిప్స్టిక్ పెట్టాలంట మా వాడికి. లిప్స్టిక్ పూసేసాము అలాగా. గోపికమ్మ